నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యోగులపై వేధింపులను ప్రభుత్వ ప్రజాప్రతినిధులు మానుకోవాలి. భూ కబ్జాదారులను ప్రభుత్వం అరెస్టు చేయదా? భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామనాయుడు సూటి ప్రశ్న. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా 100 రోజుల ప్రణాళికలో ఇళ్ల నిర్మాణాల పూర్తికి చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన ఇసుక రీచ్లనందు మాత్రమే ఇసుకను వినియోగదారులు తరలించాలి. వెల్లడించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తిరుమల శ్రీవారి భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు కోరినన్ని లడ్డూలు. డైల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో జె శ్యామలరావు. వినాయక చవితి వేడుకలో భాగంగా నిర్వహించే నిమజ్జనోత్సవానికి తిరుపతి వినాయక సాగర్ లో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నాం పేర్కొన్న నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు వేధింపులు మానుకోవాలని, ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల భూములను కబ్జా చేసిన వారిపై ప్రభుత్వం ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని, ఎందుకు అరెస్టు చేయలేదని, అరెస్టు చేయకపోవడాన్ని చూస్తే ప్రభుత్వం పైన ప్రజలకు అనుమానం కలుగుతుందని అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామనాయుడు సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో అధికారులు ఉన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పట్టిన గతే ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వానికి పడుతుందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ పాలనలో విసిగి చెందిన అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిస్తే ప్రస్తుత అధికారులు ఉన్న ప్రభుత్వం తప్పు చేసిన వారిని, కబ్జా చేసిన వారిని, అవినీతికి పాల్పడిన వారిని వారిపై చర్యలు తీసుకోకపోగా అలాంటి వారిని ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికీ అవినీతి పరులను ప్రోత్సహిస్తున్నారని ప్రజలు గుసగుసలు మాట్లాడుకోవడం జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం అధికారంలోకి రావడానికి ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సీనియర్లను బదిలీ చేయాలన్న ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు మాటలు లేకుండా, సిఫార్సు లెటర్లు లేకుండా జాయిన్ చేసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేలు లెటర్ ఇస్తేనే జాయిన్ చేసుకోవాలా అనే ప్రభుత్వ జీవో ఎక్కడైనా విడుదల చేసి ఉందా? ఉంటే అది వెలుగులోకి తేవండి అని ప్రశ్నించారు. ఇలాంటి పోకడ వల్ల గత ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని విమర్శించారు. ఇలాంటి పొరపాట్లు లేకుండా అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాల ప్రజల మన్ననలను పొంది ప్రజలకు మంచి పరిపాలన కొనసాగిస్తే ప్రజలు హర్షిస్తారని, లేకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని తీవ్రంగా విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు, జిల్లా సహాయ కార్యదర్శి టి జనార్దన్ పాల్గొన్నారు. రోజు పబ్లిసిటీ చేసుకుంది కాదు, మీ ఎమ్మెల్యేలు భోగవతం ఒకటొకటి బయటపడతా ఉంది. నిన్న సత్యవేడి ఎమ్మెల్యే భోగవతం బయటపడింది. ఇట్టా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో బయట వస్తాయి. ప్రజలు మిమ్మల్ని చీకుట్టే పరిస్థితి వస్తుంది. అది జాగ్రత్తగా ఉండండి. చీకుట్టించుకోకుండా ప్రజలకు అనుకూలమైనటువంటి పరిపాలన కొనసాగించి ప్రజలకి మీరు కళ్ళం నాలుగులాగా ఉండమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, తప్పుడు పనులు చేసిన వాళ్ళని మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. అధికారులపైన వేధింపులు తగ్గించండి, భూ కబ్జాలు తగ్గించండి, దందాలు మానుకోండి. గత ప్రభుత్వం చేసిన తప్పులే మేము చేస్తామని చెప్తే ఎవరు నమ్మరు? ఈ భూ కబ్జాలు చేసిన వారిని ఎవరినైతే అరెస్ట్ చేస్తావో, క్రిమినల్ కేసులు పెడతావో అప్పుడు నీ మీద నమ్మకం వస్తుంది. కానీ లేకపోతే మీరు వారు ఇద్దరు దొంగలే, తోడు దొంగలై దేశాన్ని, రాష్ట్రాన్ని కొల్లగొట్టుకుంటారని కూడా ప్రజలు అనుమానపడాల్సి వస్తుంది కూడా సిపిఐ పార్టీగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారి సారథ్యంలో జిల్లాను ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సమావేశపు మందిరం నందు జడ్పీ చైర్మన్ అధ్యక్షతన ప్రారంభం కాగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విజయ్గా, వీరితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్లతో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీలు భరత్, చంద్రశేఖర్ రెడ్డి, చంద్రగిరి, జీడి నెల్లూరు, తిరుపతి, పూతలపట్టు శాసనసభ్యులు పులివర్తి నాని, డాక్టర్ థామస్, ఆర్ఎన్ శ్రీనివాసులు, కె మురళీమోహన్లు పాల్గొన్నారు. వీరితో పాటు జడ్పీ వైస్ చైర్మన్ రమ్య, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, జడ్పీ సీఈఓ గ్లోరియా,
తిరుపతి డిఆర్ఓ పెంచల కిషోర్, జడ్పీటీసీలు, ప్రత్యేక ఆహ్వానితులు, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి సారథ్యంలో చిత్తూరు జిల్లాను ప్రగతి పదంలో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా 100 రోజుల ప్రణాళికలో ఇళ్ల నిర్మాణాల పూర్తికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానం 2024 మేరకు జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఇసుక స్టాక్ యార్డుల నుండి ఇప్పటి వరకు 70,000 మెట్రిక్ టన్నుల వినియోగదారులకు అందించడం జరిగిందని తెలిపారు. జీడీ నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ థామస్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని 6 మండలాల్లోని PHCలలో పనిచేసే డాక్టర్లు ఆలస్యంగా రావడం, మధ్యాహ్నం 3 గంటల కల్లా వెళ్తున్నారని, ఏదైనా ఆరోగ్య సమస్యలతో ప్రజలు వస్తే CMCకి వెళ్లాలని రోగులను పంపిస్తున్నారని తెలిపారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులు పులివర్తి నాని మాట్లాడుతూ పాకాలలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్చాలని, ఏదైనా చిన్న సమస్య వస్తే కొత్తకోటకు వెళ్లవలసి వస్తుందని తెలిపారు. అనంతరం విద్యాశాఖ సమీక్షలో భాగంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటుకు సంబంధించి ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరగా, దీనికి జిల్లా కలెక్టర్ స్పందిస్తూ మండలాన్ని యూనిట్గా తీసుకొని ఉపాధ్యాయుల సర్దుబాట్లు చేయడం జరిగిందని, ఇంకా అవకాశం ఉన్న చోట చర్యలు తీసుకుంటామన్నారు. పూతలపట్టు శాసనసభ్యులు కె మురళీమోహన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో బోర్లు వేయడం జరిగిందని, కానీ దానికి విద్యుత్ కనెక్షన్ లేక నిరుపయోగంగా ఉన్నాయని, వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గంలో గతంలో మంజూరు చేసిన 20,534 గృహాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరికి ఇచ్చారన్న వివరాలు అందజేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారి అందజేయాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో చర్చించిన అన్ని అంశాలపై తగు ఆదేశాలు సంబంధిత శాఖలు ఇవ్వడం జరుగుతుందని, జిల్లాను అభివృద్ధి పదంలో పయనింపజేసేందుకు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు చెందిన సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. వినాయక చవితి వేడుకలో భాగంగా నిర్వహించే నిమజ్జనోత్సవానికి వినాయక సాగర్లో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ, పోలీస్, ఫైర్, ఇతర విభాగాల అధికారులతో కలిసి వినాయక సాగర్లో జరుగుతున్న ఏర్పాట్లను అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్యలు పరిశీలించారు. శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ, పోలీస్, ఫైర్, ఇతర విభాగాల అధికారులతో కలిసి వినాయక సాగర్లో జరుగుతున్న ఏర్పాట్లను అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్యలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని చవితి వేడుకలను, నిమజ్జనంను విజయవంతం చేయాలని అన్నారు. నిమజ్జనానికి వచ్చే వాహనాలు అన్ని క్రమ పద్ధతిలో వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో కొలను వద్ద గజ ఈతగాళ్లు జాగ్రత్తగా ఉండాలని, భక్తులు, ప్రజలు కొలనులోనికి వెళ్లకుండా చూడాలని అన్నారు. సాగర్ అంతా శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలని పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు. తెప్పలను మరోసారి పరిశీలించాలని అన్నారు. షామియానా తదితరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యుత్ దీపాలు మరిన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. విగ్రహాల నిమజ్జనం సమయంలో క్రేన్ల ద్వారా విగ్రహాలను త్వరగా పూర్తి చేసేలా చూడాలని అన్నారు. వాహనాలతో పాటు తెచ్చే ప్రతి తదితరాలను ముందుగానే పారిశుద్ధ్యం సేకరించి శుభ్రంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రామకృష్ణ ఆచారి, సిఐ రామకిషోర్, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ సుమతి, నిమజ్జన కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, సభ్యులు ఆర్సి మునికృష్ణ, గుండాల గోపి, ఆకుల సతీష్, ఆనంద్ తదితరులు ఉన్నారు. ఈరోజు రేపు వినాయక చవితిని పురస్కరించుకుని రేపు ఇంటి దగ్గర ప్రతిష్ఠించే విగ్రహాలు, చిన్నవి మట్టివి విగ్రహాలు రేపు సాయంత్రం 5 నుంచి వినాయక సాగర్లో నిమజ్జనానికి వస్తారు. మళ్ళీ 3వ రోజు సోమవారం భారీ విగ్రహాలన్నీ వినాయక సాగర్కి వస్తాయి. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి నగరపాలక సంస్థ ఏసీ గారు, డీసీ గారు, అలాగే పోలీసు, రెవెన్యూ, టీటీడీ, ఏపీ ఎస్పీడీసీఎల్ అన్ని సంస్థలు, ప్రభుత్వ సంస్థలు సహకారంతో ఈరోజు ఇక్కడ అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండం చేస్తున్నారు. ఈరోజు వినాయక మహోత్సవ కమిటీతో కలిసి అన్ని ప్రభుత్వ సంస్థలు దీనిలో భాగస్వామ్యమైన వారు అందరూ వచ్చి ఈ వినాయక సాగర్ని ఇప్పుడు ఉదయం 7 నుంచి పరిశీలించాము. అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నారు.
ఇంకా ఏదైనా చిన్న ఉంటే అన్ని ఏర్పాట్లు చేయమని తిరుపతి నగరపాలక సంస్థ ఏసీ గారు అందరికీ తెలియజేశారు. మా ఉత్సవ కమిటీ తరఫున మేము అన్నీ ఇంకా ఏమేమి కావాలో అన్నీ చెప్పాము. పకడ్బందీగా అన్నీ రెడీ అయిపోతుంది. టీటీడీ నుంచి తెప్పలు కూడా రెడీ అవుతున్నాయి. రేపు సాయంత్రంకి నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లన్నీ బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అందరూ వచ్చి ప్రశాంత వాతావరణంలో భక్తిపూర్వకంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా జరుపుకోవాలని, మన హిందువుల పండుగ వినాయక చవితిని మొట్టమొదటి పండుగ బ్రహ్మాండంగా జరుపుకోవాలని కోరుకుంటూ జై గణేష్. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి ప్రతి ఇంటిలోనూ మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకుని పూజించి వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డిల ఆధ్వర్యంలో స్థానిక గంగమ్మ గుడి వద్ద దాదాపు 500 మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిదేవుడైన వినాయక స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి వారి కష్టాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు. ప్రపంచమంతా జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కేఎన్ రాజా, సుబ్రహ్మణ్యం రెడ్డి, కళ్యాణి, ప్రవీణ్, సాయి, ముత్యాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హిందూ సాంప్రదాయంలో మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మొదటగా విఘ్నేశ్వరుని తలుచుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. భాద్రపద మాసంలో వచ్చే శుక్ల చతుర్థి నాశిని వినాయక చవితిగా మనం జరుపుకుంటున్నాము. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మట్టి గణపతులను గత 5 సంవత్సరాలుగా అందిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణానికి ముప్పు లేకుండా అందరూ పాటుపడాలని కోరుకుంటున్నాము. ఈరోజు స్థానిక తాతానగర్లో గంగమ్మ గుడి ఆలయం వద్ద ఏకవీర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో, ప్రతాప్ స్వామి గారి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలని ఉచితంగా ఇక్కడ పంపిణీ చేశాము. ఈ మట్టి విగ్రహాలని ప్రతి ఏడు ఉచితంగా ఇది పంపిణీ చేయడం వారు ఏకవీర ఫౌండేషన్ వారు తీసుకుంటున్నారు. ప్రజల్లో అవేర్నెస్ కల్పించేదానికి, పర్యావరణాన్ని కాపాడేదానికి ఈ మట్టి విగ్రహాలను వారు ప్రతి ఏడు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మట్టి విగ్రహాలని పెట్టి పూజిస్తే మనకు అన్ని శుభాలే జరుగుతాయి. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని పెట్టి రేపు వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకుని నిమజ్జనం కూడా అదే విధంగా జరుపుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అలాగే వినాయకుడు ఆశీస్సులు మనకందరికీ కలగాలని. తిరుమలలో శ్రీవారి దర్శనార్థం ఇచ్చేసే భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాథమికంగా అనుమతి లభించిందని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుండి వెలువడనుందని, తద్వారా దర్శన, వసతి, శ్రీవారి సేవ తదితర సేవలను దుర్వినియోగం చేస్తున్న దళారులను అరికట్టవచ్చునని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఆగస్టు 29వ తేదీ నుంచి దర్శనం టోకన్ లేని వారికి ఆధార్తో లడ్డూలను అందించే విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టిందని తెలిపారు. గత కొన్నేళ్లుగా పలువురు దళారులు లడ్డూల బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించాం. తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టి స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా దర్శనం టోకన్లు లేని వారికి ఆధార్ కార్డుపై రోజువారీ 2 లడ్డూలను మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుందని అన్నారు. అలాగే చాలా కాలంగా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ బయట ప్రాంతాలలో ఉన్న టీటీడీ ఆలయాలు చెన్నై, బెంగళూరు, వెల్లూరులోని టీటీడీ సమాచార కేంద్రాలలో లడ్డూల డిమాండ్ ఉన్నప్పటికీ మేము పంపలేకపోయామని తెలిపారు. ప్రస్తుతం పంపిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు, ముఖ్యంగా అక్టోబర్ 8వ తేదీ శ్రీవారి గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ నెయ్యి కల్తీ జరిగిందా లేదా తెలుసుకోవడానికి ఎక్విప్మెంట్ అనేది లేదు. ఈ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఉంది కానీ ఈ టెస్టింగ్ అడల్టరేషన్కి సంబంధించిన టెస్టింగ్కి ఎక్విప్మెంట్ లేదు. ఇక ఎక్విప్మెంట్
ప్రొక్యూర్ చేయడానికి సుమారుగా 80 లక్షలు అవుతుంది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఆనంద్లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు 2 రకాల ఎక్విప్మెంట్ దీనికి అవసరం ఉంటుంది. గ్యాస్ క్రోమటోగ్రాఫ్ అండ్ హెచ్పిఎల్సి 2 రకాల ఎక్విప్మెంట్ ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్ని డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. అది కూడా త్వరలోనే డిసెంబర్ కల్లా అది ఇన్స్టాల్ చేసి ఏదైనా ఈ టెస్టింగ్ చేయాలంటే బయట ల్యాబ్స్కి పంపించాల్సిన అవసరం లేకుండా ఇక్కడే టెస్టింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఏమైనా అవసరం అయినప్పుడు మనము బయటికి కూడా పంపించే వెసులుబాటు ఉంది. ఇప్పుడు కూడా మనం బయట ల్యాబ్స్కి టైప్ చేసుకున్నాం, వాటికి పంపిస్తున్నాము. చంద్రబాబు నాయుడు వరదల్లో బురదల్లో తిరుగుతున్నారు, కష్టాలు పడుతున్నారని దేశ ప్రధానమంత్రి సరదాగా సింగపూర్లో షికార్లు కొడుతున్నారని, ఇప్పటి వరకు ఒక్క నయా పైసా వరద సాయం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కు అందలేదని, వెంటనే 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. గాజుల మన్యంలో బీటెక్ పాస్ అయిన విద్యార్థులు కూలి పనులకు వెళ్తున్నారు. మన ప్రాంతంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉందని పేర్కొన్నారు. మన ప్రాంత అభివృద్ధికి 4 మంచి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకొచ్చామని తెలిపారు. మనవరం బెల్ ఫ్యాక్టరీ, అంతర్జాతీయ విమానాశ్రయం, శ్రీకాళహస్తి నడి కుడి రైల్వే లైన్, దుగ్గరాజపట్నం ఓడరేవు సాధించి పెట్టామని పేర్కొన్నారు. ఒకప్పుడు నయా పైసా ఉన్న షుగర్ టాబ్లెట్లు ఇప్పుడు 5 రూపాయలకు పెరిగిందని తెలిపారు. కూరగాయల ధరలు, ఉప్పు, పప్పు, నూనె, నిత్యావసర ధరలు బగ్గుమంటున్నాయి. ప్రజల నెత్తిన పన్నుల భారం మోపింది బీజేపీ ప్రభుత్వం. ధరలు, నిరుద్యోగం, అధిక పన్నులతో దేశం అతలాకుతలం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దేశానికి ఒక్కటే మోక్షం కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. చంద్రబాబు నాయుడు బేష్గా పనిచేస్తున్నారని, నేను ఆయన్ని అభినందిస్తున్నానని తెలిపారు. కొన్ని విషయాల్లో విభేదిస్తాను, తగిన సందర్భం వచ్చినప్పుడు విమర్శిస్తాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు వరదల్లో తీవ్ర ఇబ్బందులు పడుతోందని తెలిపారు. 2 తెలుగు రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పట్టించుకోకుండా దేశ ప్రధానమంత్రి సింగపూర్లో షికార్లు కొడుతున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నరేంద్ర నాయుడు, రావణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కష్టం అంతా చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు చేయగలిగినంతా చేస్తున్నాడు. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు బృందాలు వస్తున్నాయి, కానీ ఈరోజు వరకు నయా పైసా సహాయం చేయలేదు. అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రాకు కానీ. నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, కనీసం 5,000 కోట్ల రూపాయలు వెంటనే రుణ సహాయం చేయాలి. రైతులకి, అక్కడ ఇల్లు పోగొట్టుకున్న వాళ్ళకి, నిరుపేదలు అందరికీ 5,000 కోట్ల రూపాయలు వెంటనే మరి రుణ సహాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ, మరి ముఖ్యంగా మన ప్రాంతంలో నిరుద్యోగం విపరీతంగా ఉంది. చదువుకున్న వాళ్ళు కూడా కూలీలకు వెళ్తున్నారు. మరి దీని ఉద్యోగాల విషయంలో మనవరం బెల్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది 15 సంవత్సరాల నాడు. మరి ఈ రోజు దాకా అది అర్ధాంతరంగా ముగిసిపోయింది. మేము ఎన్డీఏ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తున్నా, మెన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు వెంటనే ప్రారంభించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పించాలని చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నా, వరదల్లో ఉన్నా కూడా. రెండవది, ధరలు బాగా పెరిగిపోతున్నాయి, మందుల ధరలు బాగా పెరిగిపోతున్నాయి. అమరావతి, విజయవాడ, గుంటూరులలో ప్రకృతి ప్రకోప విలయ తాండవంలో నిరాశ్రయులైన వారికి తమ అభయహస్త గోవింద సేవా మండలి దాతల ద్వారా సేవ చేయడానికి సిద్ధంగా ఉందని ధార్మిక సంస్థ సభ్యులు జగన్నాథం, చంద్రమోహన్, ప్రభాకర్, రామారావు, కృష్ణయ్య, సుధీర్, శేఖర్ తదితరులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ, స్థానిక లీలామహల్ వద్ద తాము వరద బాధితుల సేవా సహాయార్థం ఆఫీసును ఓపెన్ చేశామని అన్నారు. అక్కడికి వాడని వస్తువులు ఏవైనా ఉంటే దాతలు అందించాలని, వాటిని తాము వరద బాధితులకు అందేలా సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు జగన్నాథం సెల్ నంబర్ 9393627575ను సంప్రదించాలని కోరారు. విజయవాడ, గుంటూరులో అతలాకుతలమైపోయినారు. వాళ్ళందరినీ మా సేవా మండలి ద్వారాతో మా వంతు ఉడతా భక్తి సహాయం చేయాలని ఈ గోవింద సేవా మండలి ద్వారాతో మేమందరూ ముందుకొచ్చాం. అదేవిధంగా
చాలామంది తిరుపతిలో ఉన్నవారు కూడా సేవ చేయాలి అంటే ఎవరి దగ్గర ఇవ్వాలి, ఏ విధంగా వీటిని అందజేయాలి, ఇవి వాళ్ళకి ఎలా అందజేస్తే బాగుంటుంది కూడా చాలామందికి అంతుపట్టు లేకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మేము ఈ గోవింద సేవా మండలికి సంబంధించి అందరూ ఒక కూటమిగా ఏర్పడి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడి ఆ సేవా మండలిలో అందరూ పనిచేస్తున్నాం. అందుకని మా అందరి ద్వారాతో, అదే మీ ప్రెస్ ద్వారాతో, అదే కొంతమంది వాట్సాప్ గ్రూపుల ద్వారాతో వాళ్ళందరికీ తెలియజేసి లీలామహల్ దగ్గర మేమందరూ కలిపి ఒక ఆఫీస్ పెట్టాము. ఆ ఆఫీస్కి చేర్చిన తర్వాత అందరూ అవన్నీ తీసుకుపోయి ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఒక గ్రామానికి వెళ్ళి మేమే స్వయంగా మా చేతుల మీదుగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాము. అభయహస్త గోవింద సేవా మండలి ద్వారా మేము 10 రకాల సేవలు తిరుపతిలో అందిస్తున్నాం. అందులో భాగంగా మన రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తుకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి నిన్న మేము వాట్సాప్లో పెట్టాం. వెంటనే చాలామంది స్పందించి మన దగ్గర ఇప్పటికే బియ్యము, బట్టలు అవన్నీ తెచ్చిచ్చున్నారు. మేము 3 డేస్ తర్వాత మంగళవారం ఇక్కడి నుంచి ప్రయాణం అవుదామని ఒక లారీ మాట్లాడాం. దానికి 10 టన్నులు అవుతాయి. 10 టన్నులు ఆల్రెడీ చాలామంది ఇస్తామని చెప్పుండారు. అవన్నీ తీసుకొని నేరుగా మా స్వహస్త్రాలతోనే ఒక విలేజ్లో ఇచ్చి ఎవరికైతే ఏ అవసరం అవుతాయో అవన్నీ తీసుకోమని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అభయహస్త గోవింద సేవా మండలి ద్వారా మనం వరద బాధితుల్ని విజయవాడలో ఇప్పుడు వారం రోజులుగా వచ్చిన ఆ బాధితుల్ని ఆదుకోవాలని ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశంలో అందరూ పాల్గొని అందరూ మీ సహాయ సహకారాలు ఉండాలని, అది అందరికీ అందజేయాలి. ఈ మనం ప్రెస్ ద్వారా అయినా మీడియా మిత్రుల ద్వారా అయితే తొందరగా స్ప్రెడ్ అవుతుందని మా ఉద్దేశంతో మనం ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము. తిరుమలలో శ్రీవారి భక్తులకు తిలకధారణ కార్యక్రమాన్ని టీటీడీ ఈవో జె శ్యామలరావు శుక్రవారం ప్రారంభించారు. తిరుమల ఏటీసీ సర్కిల్లో ఈవోకు భక్తులకు శ్రీవారి సేవకులు తిలకధారణ చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు తిలకధారణ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి సేవకులు తిరుమలలోని ఏటీసీ, సుభదం, శ్రీ వరాహస్వామి ఆలయం, కళ్యాణకట్ట, వీక్యూసీ 1 మరియు 2ల వద్ద నిరంతరాయంగా తిలకధారణ చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. వెంకటేశయ్య చాలా సంవత్సరాల తర్వాత తిరునామధారణ కార్యక్రమం మళ్ళీ తిరుమలలో భక్తుల కోసం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రథమంగా 5 లొకేషన్స్లో ఇది చేయడం జరుగుతుంది. ఏటీసీ సర్కిల్, సుపదం, వారాస్వామి టెంపుల్, కేకేసి, వీక్యూసీ 1 and 2 ఈ ప్లేసెస్లో, ఈ ప్రాంతాల్లో మనము స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు. అలాగే దీన్ని కంటిన్యూ చేస్తూ అలాగే ఇంకా వివిధ ప్రాంతాల్లో కూడా దీన్ని విస్తరింపజేసి శ్రీవారి సేవకుల ద్వారా 2 షిఫ్టుల్లో ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం. ధన్యవాదాలు. విజయవాడ వరద బాధితుల సీఎం సహాయ నిధికి డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్స్ దివాకర్ రెడ్డి 10 లక్షల చెక్కును శుక్రవారం ప్రెస్ క్లబ్లో ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు చంద్రగిరి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులతో కలిసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ గంటల వ్యవధిలోనే విజయవాడ మొత్తం వరదలతో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చాటి బాధితులకు సహాయం చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు 75 ఏళ్ల వయసులో దాదాపు 30 నిమిషాలు జేసీబీలో ప్రయాణం చేసి వరద బాధితులకు సేవ చేయడానికి నడుం బిగించడం హర్షణీయమని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల కోసం సేవ చేయడానికి చంద్రగిరి నియోజకవర్గం ఎప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ చూసాము. మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం అతలాకుతలం చేసేసింది. గంటల వ్యవధిలోనే మొత్తం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలంతా నీటితో మొత్తం నాశనం చేసేసింది. సో దీనికోసం మొత్తం ప్రజలందరూ కూడా కట్టుబడ్డలతో బయట రావటం జరిగింది. అది చూసి చాలా బాధ వేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు రాత్రనక పొగలనక ఎంతో శ్రమించి అక్కడే నీళ్ళలో నుండి 75 సంవత్సరాల వయసులో ఒక జేసీపీలో 23 నిమిషాలు 24 నిమిషాలు ప్రయాణం చేసి అన్ని కిలోమీటర్ రాత్రి మొత్తం తిరిగి కూడా అక్కడ మొత్తం వాళ్ళకి ఏం కావాలన్నీ చేస్తుంటే మా వంతు సహాయం కూడా మేము ఏమైనా చేయాలనేసి అని ఈరోజు తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ హోదాలో
నా వంతు సహాయంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ సపోర్ట్తో ఒక 10 లక్షల రూపాయలు డొనేషన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలని చెప్పి మేమందరం భావించి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో ఇది ఈ టైంలో అందరం కూడా సహాయం చేయటం అనేది చాలా అవసరం. ఆల్రెడీ ఎంతోమంది రాష్ట్రంలో సినిమా యాక్టర్లు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎంతోమంది సహాయం చూస్తున్నాము. ఈరోజు ఇంకా సహాయం కూడా మీ అందరూ కూడా చేయాలని చెప్పి అన్ని రంగాలలో కూడా వాళ్ళంతా వాళ్ళు సహాయం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా చేస్తారని ఆశిస్తున్నాను. సో కాబట్టి ఈ టైంలో మనం ఏది కూడా రాజకీయాలకు ఎక్కడ కూడా చోటు లేకుండా మనం ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా కులమత భేదాలకి ఏ సంబంధం లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కోసం ప్రజలందరూ ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా సహాయం చేసేదానికి ముందుకు రావాలని చెప్పి మనందరం ప్రార్థిస్తున్న అందరికీ కూడా నేను ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు తిరుపతి రూరల్ నాయకులు, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నాయకులు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముందు కూడా రాష్ట్రం కోసం ఎప్పుడు ఏ డెవలప్మెంట్ అవసరమన్నా కూడా దానికి అందరూ కూడా చంద్రగిరి నియోజకవర్గం ముందుండి దానికి అందరికీ సహకరిస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ఏర్పడిన విపత్తుల నుంచి రాష్ట్రం త్వరగా కోలుకోవాలని శ్రీవారిని ప్రార్థించారని అన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారి దర్శనానికి కుటుంబ సమేతంగా చేయడం జరిగింది. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి జరగాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడున్న విపత్తుల నుండి తొందరగా రాష్ట్రం బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నాను. మన దేశం, భారతీయ ధర్మం, దేశాభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకుని ప్రధాని మోదీకి అండగా నిలబడాలని బీజేపీ కిసాన్ మోర్చా లీడర్లు ప్రసాద్ రాయల్, మోహన్ బాబు, ప్రతాప్ తదితరులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ బీజేపీలో సభ్యత్వం తీసుకోవడానికి సెల్ నంబర్ 8800002024 నంబర్కు కాల్ చేసి తద్వారా దరఖాస్తును ఫిలప్ చేసి సభ్యత్వం పొందవచ్చునని తెలియజేశారు. జనతా పార్టీ రైతు విభాగమైనటువంటి కిసాన్ మోర్చా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభ్యత్వ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమానికి రైతులు, మహిళలు అందరూ ప్రతి ఒక్కరు కూడా తండోతండాలకు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉన్నారు. విశ్వకర్మ యోజన కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేకటువంటి బలహీన వర్గాలకు గీత, నేత, చేనేత, కార్మిక, కర్షక, లంబాడి, బోయ, యాదవ అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు చేయుతున్నటువంటి పథకం మనకు విశ్వకర్మ యోజన. ఈ విశ్వకర్మ యోజనలో అనేక మంది రైతులు, రైతు కూలీలు, చేతి వృత్తుల వారు అనేక మంది కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చేరేదానికి నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో ఈరోజు ముందుకు వస్తున్నారు. ఈరోజు కూడా మన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులైనటువంటి మోహన్ బాబు గారు కూడా వేరే గూడూరులో ఒక కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా కూడా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కుమారస్వామి గారు కూడా ఈరోజు గుంటూరులో కార్యక్రమాల్లో చేపడుతున్నారు. ఈరోజు అనేక మంది ఈరోజు రైతులకి గత ప్రభుత్వంలో ఏమి ఇవ్వకపోవచ్చు, కానీ ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక విధాలు కూడా ఈరోజు రైతులను ఆదుకుంటూ ఉన్నారు. మన డ్రోన్ల సిస్టమ్ కానీ, రైతు సబ్సిడీలు కానీ, యాంత్రిక విధానం కానీ అనేక విధాలుగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మనకు ముందుకు నడుస్తూ ఉంది. పనిచేసే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క రైతు కూడా దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, సనాతన హిందూ ధర్మం కోసం భారతీయ జనతా పార్టీలో చేరాల్సినటువంటి అవసరం ఈరోజు దేశ రక్షణ కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పేసి కిసాన్ మోర్చా పిలుపునిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 8800002024 మళ్ళీ ఒకసారి చెప్తాను, 8800002024 నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ మీరు కానీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి
ఏటా వినాయక చవితి వచ్చిందంటే చాలు రాయలసీమ వాసుల కళ్ళు తుమ్మలగుంట వైపు చూస్తాయి. గత 12 ఏళ్లుగా చెవిరెడ్డి కుటుంబీకులు రకరకాల ఆకృతులతో వినాయకుని ప్రతిమలను తయారు చేస్తుంటారు. పర్యావరణంకు భంగం కలగకుండా, ఎటువంటి రసాయనాలకు తావు లేకుండా బంకమట్టి, కాగితపు గుజ్జు, సహజ సిద్ధమైన రంగులతో ఎంతో అందంగా వినాయకుని ప్రతిమలను తయారు చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది వినాయక చవితికి తమలపాకుల వినాయకుని ప్రతిమను తయారు చేయించారు. అది కూడా అడవిలో కొలువుదీరి ఉన్నట్లుగా సినిమా స్టైల్లో ఓ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. గణనాథుడి దర్శనార్థం వచ్చే భక్తులకు అడవిలో తమలపాకుల వినాయకుడు కొలువుదీరి ఉన్నట్లుగా ఏర్పాటు చేశారు. సినిమా రంగం నుంచి వచ్చిన ఆర్కిటెక్చర్ల పర్యవేక్షణలో 10 మంది కార్మికులు 5 రోజుల పాటు శ్రమించి తమలపాకు వినాయకుడిని తయారు చేశారు. చవితి పర్వదినాన తుమ్మలగుంట గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తమలపాకు వినాయకుడు భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి మెట్ల వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించాలని గత 17 రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా నిరసన దీక్ష జరుగుతున్నది. ఈ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి, తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా అధికారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ గత 17 రోజుల నుంచి శ్రీవారి మెట్ల వ్యాపారస్తులు వారి సమస్యలపైన తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా నిరసన దీక్ష చేస్తున్నారు. అధికారులు కనీసం పట్టించుకొని సమస్య పరిష్కారం చేయడం లేదు కాబట్టి ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరుగుతున్నదని తెలిపారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలిపిరి దగ్గర పులి కారణంగా శ్రీవారి మెట్లు వ్యాపారం చేసుకునే వాళ్ళందరినీ కిందికి దించేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు లేకపోవడం ఫలితంగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. వారి పిల్లలను చదివించుకోలేక, స్కూల్లో ఫీజు కట్టలేక చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. వీరి బాధల్ని అర్థం చేసుకుని సానుకూలంగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల యూనియన్ నాయకులు యుగంధర్, మధు, చిట్టిబాబు, మల్లికార్జున, రామ్మూర్తి, ప్రకాష్, చిరంజీవి, సోను తదితరులు పాల్గొన్నారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి చెక్పోస్ట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున కన్నయ్య, వెంకటరమణ వ్యక్తులకు చెందిన చెప్పులు మరియు పూల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి చెక్పోస్టు వద్ద శుక్రవారం తెల్లవారుజామున కన్నయ్య, వెంకటరమణ వ్యక్తులకు చెందిన చెప్పులు మరియు పూల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఇతర దుకాణాలకు వ్యాప్తి చెందకుండా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో చెప్పుల దుకాణం మరియు పూల దుకాణంకు సంబంధించి 2 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని బాధితులు తెలిపారు. గతంలో కూడా ఈ దుకాణాలకు పక్కన ఉన్నటువంటి కొన్ని దుకాణాలు అగ్నికి ఆహుదవ్వడంపై పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. తిరుపతికి చెందిన సాయి యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. తిరుపతి నగరంలోని డాక్యుమెంట్ నంబర్ 2980/66 సర్వే నంబర్లు 1లో తమకు 1 ఎకరా భూమి ఉందని, కోర్టు జడ్జిమెంట్ కాపీ కూడా తమకు అనుకూలంగా ఉందని మీడియాకు బాధితుడు సాయి యాదవ్ తెలిపారు. 2024 ఫిబ్రవరి నెలలో కొంతమంది తమ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని అడ్డుకున్నందుకు పోలీసులు కేసు నమోదు చేసి 145 నోటీస్ ఎంఆర్ఓకి ఇచ్చారని, సర్వే చేసి నిర్ణయించేంత వరకు భూమిలోకి ఎవరూ ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని పోలీసులు చెప్పినట్టు బాధితుడు తెలిపారు. కానీ ఇప్పుడు 2 రోజులుగా స్థలంలో అక్రమ కట్టడాలు కడుతున్నారని, పోలీసులు చెప్పినా వినకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని మీడియాకు వెల్లడించారు. అయితే నిర్మాణాలు చేపడుతున్న వారిని మీడియా ప్రతినిధులు వివరణ అడగగా పోలీసుల వద్దకు తాము వెళ్లమని, ఆ భూమిని తాము 2006లోనే కొనుగోలు చేశామని, తమకు డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి. స్థలానికి చెందిన నిజమైన యజమాని ఎవరని రెవెన్యూ అధికారులు తేల్చాల్సి ఉంది. వెంకటరామయ్య, దీంట్లో ఎకరా భూమిలో మాది 1/2 ఎకరా ఉండాలి. దీంట్లో దౌర్జన్యంగా వచ్చి వీళ్ళు షెడ్లు వేయడము, ఇల్లు కట్టడము అవన్నీ చేస్తున్నారు. గతంలో మా అన్న ఉండగా ఏమని అనగా
అడగగా అప్పుడు పోయి సిఐ గారికి కన్సల్ట్ చేసి పోయిన సంవత్సరంలో అన్నీ చేస్తే ఆ సిఐ సారు 145 అనే నోటీసు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఇచ్చారు. సర్వే చేస్తే దాకా వాళ్ళు వచ్చి చెప్పేదాకా మీరు ఆ సైట్లో దిగద్దని చెప్పని. అయినా కూడా వినకుండా వీళ్ళు సైట్ ఎవరిదని తెలియకుండా వీళ్ళు వచ్చి సైట్లో వచ్చి వర్క్ చేపిస్తున్నారు. మాకు కోర్టు జడ్జిమెంట్ కాపీ కూడా ఇచ్చింది. జడ్జిమెంట్ కాపీ OS నంబర్ 04/2023 జడ్జిమెంట్ కాపీ ఇది. మేము సర్వే కట్టిన స్లిప్ ఎంఆర్ఓ ఆఫీస్ గారికి 145 స్టేషన్ వాళ్ళు ఇచ్చిన నోటీసు. నా పేరు సుందర్ నాయుడు. 2006లో కొన్నా 33 ఎకరాలు. ఇప్పుడు రోడ్డు పడే కాడికి మాది ఉన్నదని చెప్పి వచ్చి దౌర్జన్యం చేసి మేము నీళ్ళు కట్టుకోవాలన్నా రేకు షెడ్ వేసుకోవాలన్నా దౌర్జన్యం చేసి 10 మంది 20 మంది తాగేసి వచ్చి మమ్మల్ని పని చేయకుండా ఆపేస్తారు. పోలీస్ స్టేషన్ తిరుగుతుంది. పోలీసు వాళ్ళ దగ్గర పని ఆపేయండి, మీరు సర్వే కట్టినా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని బెదిరిస్తారు. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఏం లేవు. తేమంటే డాక్యుమెంట్లు లేరు. మా దగ్గర అన్ని కరెక్ట్గా ఉన్నాయి. డాక్యుమెంట్ చూపిస్తే కూడా పోలీసు వాళ్ళు కూడా సమాధానం చెప్పరు. అదేవిధంగా ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నారు. 1 సంవత్సరం నుంచి మొన్న వచ్చినారు 20 మంది 30 మంది తాగేసి వచ్చి దౌర్జన్యం చేసి తలుపులు అన్ని కూడా FIR కూడా కేసు కూడా పెట్టున్నాం. మళ్ళీ అదే పనిగా ఇప్పుడు 2 రోజులు మళ్ళీ అదే రోడ్డు తిరుగుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును పాకాల పోలీసులు ఛేదించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల సిఐ కె మద్దయాచారి శుక్రవారం పాకాల పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఉప్పరపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద హత్య చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సిఐ వెల్లడించారు. ఈ సందర్భంగా పాకాల సిఐ కె మద్దయాచారి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, చంద్రగిరి డీఎస్పీ నర్సింగప్పలు గత 3 నెలల కిందట పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసుకు సంబంధించి దిశానిర్దేశం మేరకు సిబ్బందితో గురువారం కలిసి ఉప్పరపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తిరుగుతుండగా విచారించి అరెస్టు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అతను పాకాల మండలం దామల చెరువుకు చెందిన చంద్రశేఖర్ గా గుర్తించామని అన్నారు. చంద్రశేఖర్ జులాయిగా తిరుగుతూ మోటార్ సైకిల్ దొంగలించి మదనపల్లికి చెందిన శవాల భాస్కర్ అయ్య కొడుకు సూర్యప్రకాష్ అలియాస్ రాఘవ్తో స్నేహం ఏర్పరచుకొని తిరిగేవాడు. ఇతను మందుకు అలవాటు పడి భార్యా పిల్లలకు దూరమై దేశదిమ్మిరిగా తిరుగుతుండేవాడని తెలిపారు. 2024వ సంవత్సరం జూన్ 11వ తేదీ సూర్యప్రకాష్ చంద్రశేఖర్లు మందు తాగి వెంకట్రాయుడిని చెరువు వద్ద గల బావిలో స్నానం చేసిన తర్వాత 3000 రూపాయలు అప్పు కొరకు గొడవ పడుతుండగా సూర్యప్రకాష్ బీర్ బాటలతో చంద్రశేఖర్పై దాడి చేశారని తెలిపారు. కోపోద్రిక్తుడైన చంద్రశేఖర్ తప్పించుకొని అక్కడ ఉన్న ఇటుక రాళ్లతో కొట్టి కింద పడిన సూర్యప్రకాష్ లేస్తే తనను చంపుతాడని పెద్ద రాయితో తలపై మోదీ హత్య చేశాడని చెప్పారు. చనిపోయిన సూర్యప్రకాష్ పై గతంలో తిరుపతిలో మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులు ఉన్నాయని, అలాగే మదనపల్లిలో తన తండ్రిపై హత్యాయత్నం చేసిన కేసు ఉన్నదని పేర్కొన్నారు. హత్య చేసిన ముద్దాయిని రిమాండ్కు తరలించారు. ఈ కార్యక్రమంలో పాకాల ఎస్ఐ మహేష్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి కేసుల గురించి త్వరితగతిన తీర్చాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సార్ వారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా మేము ఇప్పటికి ఒక 3 నెలల కిందట అన్ఐడెంటిఫైడ్ బాడీగా పడే ఒక వ్యక్తిని ఈ వెంకటాయ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు చంపి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుండి కేసు అన్ఐడెంటిఫైడ్ వ్యక్తి మరణంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. తర్వాత మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇన్ఫార్మర్ల నుండి వచ్చిన సమాచారం మేరకు ఈరోజు నిన్న సాయంత్రం వచ్చి పట్టుకోవడం జరిగింది. చంద్రశేఖర్ని ఇతరులు వచ్చేసి మన రాజీవ్ కాలనీ దామల్ చెరువు వాస్తవ్యులు. తిరుపతి రూరల్ మంగళం క్వార్టర్స్ లో వివాహిత దారుణ హత్యకు గురైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త హత్య చేశాడు. తిరుపతి సమీపంలోని మంగళం క్వార్టర్స్ లో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో భార్య రూప భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లింది. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహం కాగా 2 కుమార్తెలు ఉన్నారు. కాగా గత రాత్రి అత్తగారి ఇంటి నుండి భార్యను ఇంటికి తీసుకుని వచ్చాడు భర్త రమేష్. అయితే తెల్లవారుజామున భార్యను హత్య చేసి భర్త రమేష్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు ఎన్ సంధ్య, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నిన్నే వచ్చినాం నేను, మా మమ్మీ, మా చెల్లి, అమ్మమ్మ వాళ్ళ ఇంటిగా నుంచి. నిన్న నైట్ ఏం జరిగిందంటే
మేము ఈ పక్క పడుకో ఉన్నాము, మమ్మీ వాళ్ళ డాడీ ఆ పక్క పడుకో ఉన్నారు. డాడీ రాత్రి వేసి అరుస్తూ ఉన్నారు. మళ్ళీ పడుకునేసినాము. మళ్ళీ మా మమ్మీ అరుస్తూ ఉండింది. కత్తెత్తుకు కోసేసినాడు మా డాడీ, గొంతు కాడ కోసేసినారు. మేము కిట్లో నుంచి మమ్మీ మమ్మీ అని అరుస్తూ ఉన్నాము. మమ్మీ అరుస్తూ ఉండింది. మళ్ళీ పక్కింటి వాళ్ళందరూ వచ్చి తలుపు తీసినారు. మమ్మల్ని లోపల గెడ వేసేసినారు. మేము తలుపు తీసి వచ్చే కొందుకి డాడీ చేతిలో కత్తి నెత్తురంతా ఉండింది. వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు. మేము ఇంట్లోనే గమ్మునే కూర్చో ఉన్నాము. 5:30 తెల్లారితో 5:30 కట్ట జరిగింది ఇది. మళ్ళీ తర్వాత మా తాత వచ్చినాడు. మా తాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళినాడో తెలీదు. మా డాడీ లొంగిపోయినారు, పోలీస్ దగ్గరికి వెళ్ళి లొంగిపోయినారు. మళ్ళీ తర్వాత మా అమ్మ వాళ్ళు వచ్చినారు. ఈరోజు అర్లీ అవర్స్లో ఇక్కడ మంగళం క్వార్టర్స్ ఉన్నటువంటి రూప వాళ్ళ భర్త చంపినాడని వచ్చిన వీళ్ళిద్దరికి అప్పుడప్పుడు గొడవలు ఉన్నాయి. తన అనుమానం ఏదో ఉండిందని చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రుల దగ్గర ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవపడి తల్లిదండ్రుల దగ్గరకు 10 రోజులకు ముందు వెళ్ళినట్టు, తర్వాత వీళ్ళమ్మ చనిపోయినతోనే వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు ఇతను వెళ్ళి ఇంటికి బాగా చూసుకుంటా, ఇక మీద గొడవ రాదు, నేను బాగుగా ఉంటానని చెప్పడంతో నిన్నటి దినం మధ్యాహ్నం సర్ది చెప్పి ఆమెను పంపడం జరిగింది. అయితే నిన్న రాత్రి తెల్లవారుజామున ఈ గొడవపడి కత్తితో పొడిచి చంపినట్లుగా అనుమానం ఉంది. దీని మీద వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ బేస్ చేసుకొని చట్ట పరిధిలో ఏం చేయాలో దాని ప్రకారం చర్య తీసుకుంటాం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగులపై వేధింపులను ప్రభుత్వ ప్రజాప్రతినిధులు మానుకోవాలి. భూ కబ్జాదారులను ప్రభుత్వం అరెస్టు చేయదా? భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామనాయుడు సూటి ప్రశ్న. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా 100 రోజుల ప్రణాళికలో ఇళ్ల నిర్మాణాల పూర్తికి చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన ఇసుక రీచ్ల నందు మాత్రమే ఇసుకను వినియోగదారులు తరలించాలి. వెల్లడించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తిరుమల శ్రీవారి భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు కోరినన్ని లడ్డూలు. డైలీ వర్ ఈవోలో టీటీడీ ఈవో జె శ్యామలరావు. వినాయక చవితి వేడుకలో భాగంగా నిర్వహించే నిమజ్జనోత్సవానికి తిరుపతి వినాయక సాగర్ లో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నాం పేర్కొన్న నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్దేవ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.